హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ చాలా 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 వేడిగా ఉంది. ఎందుకంటే ఈరు వర్షాలు కూడా డిలే అవుతాయి బికాస్ ఆఫ్ ఎల్నినో ఎఫెక్ట్ ఏంటంటే డ్రౌట్ లైక్ కండిషన్ అనమాట. దీనివల్ల రైన్ డిలే అయిపోతుంది, పూర్తిగా పడదని కాదు, డిలే అయిపోతుంది. ఇది డిలే అవ్వడం వల్ల క్రాపింగ్ సీజన్ కూడా వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఈరు వర్షాలు తక్కువగా కురుస్తాయి, డిలే కూడా అవుతాయి. దానివల్ల క్రాపింగ్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపెడుతుంది. అంటే పూర్తిగా వర్షాలు పడవని కాదు, వర్షాలు అయితే పడతాయి, బట్ లేట్గా పడతాయి, తక్కువగా పడతాయి. దాన్నే ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. దానికి ఆపోజిట్ లానీనా. ఎల్నినో అంటే లిటిల్ బాయ్ ఎప్పుడు తీసేసుకోవడం, లానీనా లిటిల్ గర్ల్ ఇప్పుడు ఇవ్వడం. అంటే లానీనా ఎఫెక్ట్ ఉందనుకో, ఇక్కడ వర్షాలు విపరీతంగా కురుస్తాయి అని అర్థం. ఒక్కొక్కసారి ఎల్నినా కాదు, లానీనా కాదు, న్యూట్రల్ కండిషన్లో ఉంటుంది. అది ఐడియల్ కండిషన్, అది బెస్ట్. ఎల్నినా ఉండడం వల్ల డ్రాట్ లైక్ కండిషన్స్ వస్తాయి. లానీనా ఉండడం వల్ల ఏంటంటే ఫ్లూడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. న్యూట్రల్ కండిషన్లో మాత్రం క్రాపింగ్ బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా దేనివల్ల జరుగుతుందంటే ట్రేడ్ విండ్స్ వల్ల జరుగుతుంది. ఈ ట్రేడ్ విండ్స్ ఎక్కడ నుండి బయలుదేరుతాయి? సౌత్ అమెరికాలోని అటకామా డిజర్ట్ ఉంటుంది కదా, అక్కడ టెంపరేచర్ కూల్ అవ్వడం వల్ల హై ప్రెజర్ పెరుగుద్ది. హై ప్రెజర్ నుండి జనరల్గా ప్రెజర్ అనేది హై ప్రెజర్ టు లో ప్రెజర్ కదా, లో ప్రెజర్కి ట్రావెల్ చేస్తుంది కదా, అక్కడ నుంచి మనకి ఇక్కడికి వస్తాయన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ప్రాసెస్లో ఈ ఎల్నినో లానినా ఎఫెక్టు నెక్స్ట్ ఏంటంటే సేమ్ ప్రిన్సిపల్ అక్కడ ఇది పసిఫిక్ ఓషన్లో జరుగుతుంది. ఎల్నినో లానినా ఎఫెక్ట్, ట్రేడ్ విండ్స్ అనేవి. ఇండియన్ డైపోల్ ఓషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. అది ఇండియన్ ఓషన్ మధ్యలోనే జరుగుతుంది. కంపేర్ టు పసిఫిక్ ఓషన్ అనేది చాలా పెద్దది. ఇండియన్ ఓషన్తో పోల్చుకుంటే పసిఫిక్ ఓషన్ పెద్దది కాబట్టి ఈ ట్రేడ్ విండ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఓషన్ మీద వచ్చే వాటర్ని అక్యుములేట్ చేసుకొని, ఈ ఎవాపరేషన్ అవుతుంది కదా వాటర్ ఎండకి, దాన్ని అంతా క్యాచ్ చేసుకొని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి, అంటే మన ఏషియన్ కాంటినెంట్కి తీసుకొచ్చి ఇక్కడ రైన్ ఫిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది ఈ ఇయర్ జరగట్లేదు. అంటే దీన్నే ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. థ్యాంక్ యూ.